ఇగో మన సీఎం సారు తిరుపతి కంటే యాదగిరిగుట్టనే నంబర్ 1 చేస్తాను అన్నాడు కదా, అన్నట్టే చేస్తున్నాడు. తిరుపతిలో 7 గుట్టలు ఉంటాయి, దీనికి ఇంకొక 2 కలిపి 9 గుట్టలు దొరకబట్టి నవగిరిలు చేస్తున్నాడు. తిరుపతి దేవుని శేషాద్రి అని పిలుస్తారు కదా, ఇక గట్లనే మన యాదగిరిగుట్టని ఇదివరసంది యాదాద్రి అని పిలవాలని చెప్పిండు సారు. ఎందుకైనా మంచిదని మంచి అయ్యవారిని తీసుకుపోయి వాస్తు గీస్తూ చూపించిండు. ఇక మన నరసన్న గుట్ట వాటికన్ సిటీ కాదు, దాని జేజమ్మ గుట్ట తయారు కాబోతున్నది. యాదగిరి నరసన్న గుట్ట మీద మల్లోపారి పాదం మోపిండు సీఎం సారు. గుడి ముంగట కారు ముంగట సీట్లకెళ్ళి చిన్నజీయర్ సామి, వెనక సీట్లకెళ్ళి సీఎం సార్ దిగిండ్రు. లోపటికి పోయి ధ్వజస్తంభం కాడ సామి ఆయన పద్ధతిలో ఆయన దండం పెట్టిండు. సీఎం సారు మోకాళ్ళ మీద వంగి దండం పెట్టుకున్నాడు. ఇక ఆడికెళ్ళి చక్కగా నరసన్న గుళ్ళకి పోయి ముంగటేసుకున్న కార్యానికి ఎసొంటి తక్లీవులు రాకుండా చూడు సామి అని దండం పెట్టుకున్నారు. అట్లనే లోపటంతా పరిచవట్టి చూసి బయటకొచ్చిండ్రు. పక్క పొంటున్న ఇంకో దేవుని తన దీవనార్తలు తీసుకొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. ఆయనకు పెట్టిన ప్రసాదం తలా ఇంత వంచి పెట్టిండు చిన్నజీయర్ సామి. అటెంక నరసన్నకు ఎదురుగా కూర్చొని చిన్నజీయర్ సామికి బట్టలు పండ్లు పెట్టి మర్యాదలు చేసిండు ముఖ్యమంత్రి సారు. ఇక అప్పుడు మొదలైంది అస్సలు ముచ్చట. కొత్తగా కట్టే బిల్డింగ్ల నీడ దేవుని మీద పడతదా? పడకుంటే ఏం చేయాలి? సామిని కదిలియకుండా కార్యం ముంగట్కి ఎట్లా తీసుకోవాలి అని గిసొంటి ముచ్చట్ల మీద సలహాలిచ్చిండ్రు చిన్నజీయర్ సాముల వారు. నడమ నడమ సీఎం సార్కు కొన్ని డౌట్లుంటే కూడా అడిగి తెలుసుకున్నాడు. శాస్త్రాల ప్రకారమే పనులు చేస్తే నువ్వు అనుకున్నట్టే యాదగిరి గుట్ట ఆలత్ మారుతుందని చెప్పిండట అయ్యవారు. ఇక ఈడ మాట ముచ్చట ఒడిచినాక దేవునికి పూపిచ్చిన అచ్చింతల్ని సీఎం సార్ శాల్వల వయ్యంగానే మాకు కూడా అని ఆడున్న ఆఫీసర్ అమ్మ ఎమ్మెల్యే సునీతకు కొంగులు జాపితే ఆలకిని పెట్టిండు. ఓ పోలీస్ అయినా అంగి జాపితే అందులో కూడా 4 అచ్చింతలేసిండు. ఇక ఆడికెళ్ళి బయటకొచ్చి ఓ పారి అటు ఇటు తిరిగి చూసిండ్రు. ఆఖరికి ఒక ఆఫీస్ లో కూర్చొని నక్షలు ముంగటేసుకున్నారు. కొత్తగా కట్టబోయే బిల్డింగ్లు, ఆటికి దర్వాజలు, కిటికీలు, ఎక్కొచ్చే మెట్లు, అచ్చిపోయే తోవలు, గుండంల తానాలు, గుడి ముంగట ప్రసాదం అమ్మకాలు, పేలాల దుక్నాలు, బండ్ల పార్కింగు, ఇగో గిట్లా అన్నిటికీ వాస్తు చూసిండ్రు. అట్లనే గుళ్ళు గోపురాల శాస్త్రాల ప్రకారం ఎట్లా కట్టాలనో ఎట్లా కట్టొద్దో అన్ని వివరాలు చెప్పిండు సాములవారు. అన్ని మంచిగా వాస్తు శాస్త్రాలు చూసి బందోబస్తు కడుతున్నారు. అట్లనే ఏడాదికి 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు కాబట్టి జల్దిగానే నరసన్న గుడి వాటికన్ సిటీని మించేటట్టు అవుడు ఖాయం. ఎందుకైనా మంచిది ఇప్పుడే పోయి ఓ పారి గుడి ముంగట పోటువలు దిగిరాండ్రి. రేపటి పోరగాన్లు పాత నరసన్న గుడి ఎట్లుండేదో కథ లెక్క చెప్పుకోవచ్చు.